గాంధీ భవన్లో సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ అభ్యర్థుల విషయంలో సభ్యుల అభిప్రాయాలను నేతలు తీసుకున్నారు. ఇక ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపబోతుంది. 15 లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా 17 ఎంపీ స్థానాలకు 309 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. పీఈసీ మీటింగ్లో గైడ్ లైన్స్ డిస్కస్ చేసినాం. అందరికీ 300 అప్లికేషన్ వచ్చిన అప్లికేషన్ లిస్టు ఈచ్ పీఈసీ మెంబర్కు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానిలో మాకు ఉన్న ప్రియారిటీలు క్యాస్ట్ పరంగా, సామాజిక పరంగా, వినబిలిటీ క్రైటీరియా, క్యాస్ట్ క్రైటీరియా తీసుకుంటూ గెలిచే అభ్యర్థి టికెట్లు ఇవ్వడానికి రేపటిలోగా పీఈసీ మెంబర్లందరూ కూడా ఇస్తాం. తర్వాత దాన్ని సిఈసీలో, సిడబ్ల్యూసీలో పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తాం. అవన్నీ కూడా మీకు చెప్పే విషయాలు కాదు, మీరు అడిగే విషయాలు కాదు. మాకున్న అప్లికేషన్ కానివ్వండి, అప్లికేషన్ పెట్టని వాళ్ళు కూడా ఎవరైనా గెలిచే క్యాండిడేట్ ఉంటే రాసేయమని చెప్పిన ఫైనల్ నిర్ణయం పార్టీ హైకమాండ్ ఏ ఎవరిని అభ్యర్థిని నిర్ణయించినా తప్పకుండా 12, 13 మినిమం సీట్లు గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికంటే ముందే దాని తర్వాత మా ప్రోగ్రాం నల్గొండలో ఉంటుంది. కొన్ని స్కీమ్స్ లాంచ్ చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా నల్గొండలో జరిగే బహిరంగ సభ చూడండి. కేసీఆర్ చిత్తుగా ఓడగొట్టి ప్రతి సీటు 70,000, 60,000 మెజార్టీతో గెలిపించిన నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలో ఆ జిల్లాలను మోసం చేసి జగన్కు తాకట్టు పెట్టి, కేంద్రానికి తాకట్టు పెట్టి, బిడ్డని అరెస్ట్ కాకుండా, కాళేశ్వరం అవినీతి బయటికి రాకుండా ఇవాళ ఆ జిల్లాను మోసం చేసినందుకే మన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే, అది కూడా 3,000 మెజార్టీ నల్గొండ జిల్లా. అలాంటి జిల్లాకి రావడానికి సిగ్గు ఉండాలి కేసీఆర్. చెప్పులు చూపించడానికి ప్రజలు మన ఎలక్షన్ చూపించారు, రేపు పార్లమెంట్ ఎలక్షన్ చూస్తారు. ఆ తర్వాత ఆ పార్టీ 4 ముక్కలు అవుతుంది.